ప్రైజ్ ద లార్డ్. శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచనల నుండి ఎడారిలో సెలయేర్లు అను గ్రంథము నుండి అనుదిన ధ్యానములు. ముండ్ల చెట్లకు బదులుగా దేవదారు వృక్షములు మొలుచును, దురదగొండి చెట్లకు బదులుగా గొంజి వృక్షములు ఎదుగును. అది యెహోవాకు ఖ్యాతిగాను, ఆయనకు కొట్టివేయబడిని నిత్యమైన జ్ఞాపక సూచనగాను ఉండును. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 13వ వచనము. శరీరంలో ముళ్ళు అద్భుతమైన బహుమతి. శరీరాన్ని నిరంతరం బాధిస్తూ ఉండేందుకు, నిరంతరం వేదనకు గురిచేస్తూ ఉండేందుకు దుఃఖం, కన్నీళ్లు వింతైన బహుమతులు. నీకిష్టం లేకపోయినా నీలోకి వస్తుంది ముళ్ళు. మూలికినా మొరపెట్టినా వద్దన్నా పోనే పోదు. కారణం అది దేవుడిచ్చిన కృపా బహుమానం, దేవుని ఉద్దేశాన్ని నెరవేర్పులోకి తెచ్చే సాధనం. దినదినము ఆ ముళ్ళును భరిస్తున్నావా? బాధ భరించలేక వేదన చెందుతున్నావా? నీలోని క్రీస్తు శక్తి నీకు సహాయం చేస్తుంది. శ్రమల్లోనే ఆనందం, బలహీనతలోనే బలం. శ్రమల కొలిమిలో పరీక్షించబడుతున్న విశ్వాసి, నీ హృదయం అంతగా సోలిపోతుందెందుకని? నీ ముళ్ళు నిరంతరం నిన్ను బాధిస్తోంది నిజమే, కానీ నిత్యత్వపు బహుమానం కోసమే కాది. దేవుని ముళ్ళు ఎన్నెన్ని రూపాలు దానికి, ఎన్నెన్ని విధాలుగా నీ ముందుకొస్తుందది. ఎంతగా బాధిస్తుంది, ఎంతగా వేధిస్తుంది, కానీ నిత్యమైన ఆశీర్వాదం కోసమేగా. నేస్తమా, నీ ముళ్ళు ఎలాంటిదైనా సరే నీ మేలు కోసం సంతోషంతో అంగీకరించు. ముళ్ళ కిరీటాన్ని ధరించిన క్రీస్తు వైపు చూడు. నీ పరీక్ష గడియల్లో ఆయన ఆదరణ పొందు. విడుదలొస్తుంది నీ జీవితంలో నిశ్చయంగా. నీలో నిలుస్తుంది సమృద్ధి అయిన ఆయన కృప. నీ ముల్లే నీ బలానికి సాధనంగా మారుతుంది. నిత్యత్వపు ద్వారాలలోకి నిన్ను నడిపిస్తుంది. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.